అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి మే 13వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారి సమస్యలకు తగిన పరిష్కారాల కోసం ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే తప్పకుండా అర్థమవుతుంది. పెద్దమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ బాలాజీ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9959841642. ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, వ్యాపారం, కోర్టు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, నరదిష్టి, నాగదోషం, పిల్లలు మాట వినకపోవడం, చదువు, ఉద్యోగం మొదలైన అన్ని సమస్యలకు 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. గుప్త నిధులు చెప్పడంలో ఎంతో ప్రత్యేకత కలవారు. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి ఫోన్ కాల్ ద్వారా మన గురువు గారిని అయితే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గలవారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే గనక వీరు ఎంతో లోతు స్వభావం కలవారు, అలాగే ఎంతో తెలివితేటలు కలవారు. ఈ యొక్క రాశి గలవారికి రేపటి రోజున సాయంత్రం 6 గంటల లోపు ఒక స్త్రీ వలన ఒక వార్త అయితే వినబోతున్నారు. ఆ స్త్రీ వలన జరిగేటువంటి పరిణామాలు తెలిస్తే కనుక తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ స్త్రీ మీ జీవితంలోకి ఎందుకు అడుగు పెట్టబోతుంది, మీ జీవితంలో ఒక గొప్ప సంకేతంగా కూడా నిలబడబోతుంది. ఆ విషయాన్ని తెలుసుకుంటే కనుక మీరు తప్పకుండా ఆశ్చర్యానికి గురికాక తప్పదు. ఒక ముఖ్యమైనటువంటి ఒక ఆలస్యం అవుతూ ఉన్న పని సమస్య కానివ్వండి, ఏదైనా మీ జీవితంలో మరలా రావాలని చెప్పి ఏదైతే అనుకుంటూ ఉన్నారో, ఎవరైతే మీ జీవితంలో పదే అడుగు పెడుతూ ఉన్నారో, మీ మనసుకు ఏదైతే అనిపిస్తుందో, ముఖ్యంగా రేపటి రోజున ఒక స్త్రీ ద్వారా మాత్రం ఒక మంచి వార్త కానివ్వండి, ఒక సలహా కానివ్వండి, అలాగే ఒక సహాయ రూపంలో కానివ్వండి, మీ జీవితంలో ముందుకు తీసుకువెళ్ళే ఒక పెద్దగా అవకాశం అయితే మీకు తలుపు తట్టబోతుంది. ఆమె యొక్క పరిచయం మిమ్మల్ని అదృష్టవంతులుగా మార్చే విధంగా అయితే రాబోతుంది. రేపటి రోజున మీకు సాధారణమైన రోజైతే కాదు. మీ జీవితంలో ఈ యొక్క స్త్రీ వలన జరగబోయే ఒక విషయం మాత్రం తప్పకుండా చాలా ఆశ్చర్యాన్ని అయితే గురి చేస్తుంది. రేపటి రోజున తప్పకుండా మీ జీవితంలో ఒక అజ్ఞాత శక్తి లాంటిది కూడా ఒక మంచిది పని కూడా చేయబోతుంది. ఊహించినటువంటి ఎన్నో పెను మార్పులు కూడా మీ కళ్ళ ముందే జరగబోతున్నాయి. కొన్ని విషయాలు మీరు తెలుసుకుంటే తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఈ విషయాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పి మీరు ఆశ్చర్యపోక తప్పదు. రేపటి రోజున మాత్రం ఆ స్త్రీ అనేది తప్పకుండా మీ జీవితంలో అడుగు పెట్టబోతుంది. మీకు రేపటి రోజున చాలామంది అయితే ఏముందిలే అని ఏదో ఒకటి ఉంటూ ఉంటారు. కానీ మీకు కలగబోయే కొన్ని ఇది మంచి జరగదు, ఇది చెడు జరుగుతుంది, ఎటు జరగకపోయినా నిజం కాదులే, నిలబడదులే అని ఏదో ఒకటి కూడా సాధించలేని నిరాశ నిస్పృహలకు మీరు లోనవుతూ ఉంటారు. కానీ అటువంటి పని మాత్రం తప్పకుండా రేపటి రోజున జరగబోతుంది. మీకు రేపటి రోజున సాధారణమైన రోజు అయితే కాదు, ఎన్నో విచిత్రాలు కూడా మీకు ఎదురవ్వబోతున్నాయి. రేపటి రోజున మీరు తప్పకుండా కూడా చాలా ఎక్కువగా మీ మనసు అనేది పనిచేస్తూ ఉంటుంది. మీ యొక్క ఆలోచన విధానం కూడా చాలా కరెక్ట్గా, మీ యొక్క నిర్ణయాలు కూడా ఎంతో ఆలోచనాపరులుగా అయితే ఉంటాయి, ఎంతో ప్రశంసనీయంగా కూడా ఉంటాయి. గతం నుండి మీరు చూసుకుంటే కనుక ఎన్నో లోటుపాట్లు, సమస్యలు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడాను చికాకులు, అలాగే నష్టాలు, మానసిక పరమైనటువంటి ఒత్తిడులు, ఇవన్నీ కూడా మీరు మానసిక పరంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొని ఉన్నారు. ఏదో సాధించాలని ఒక గొప్ప తపన అయితే మీలో కలిగి ఉంటుంది. కొన్ని నిర్ణయాలు తీసుకోకుండా ఆపేస్తూ ఉంటారు. ఏ నిర్ణయం తీసుకోవాలనే విషయాన్ని మీకు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంటారు. అలా అర్థం కానటువంటి పరిస్థితి ఎదురవబోతూ ఉంది. కానీ రేపటి రోజున మాత్రం మీకు ఒక సస్పెన్స్గా అయితే ఒక స్త్రీ మీ జీవితంలోకి అడుగుపెట్టడం, ఆవిడ యొక్క వార్త చెప్పడం ద్వారా, ఒక సలహా ఇవ్వడం ద్వారా, ఆవిడ సహాయం ద్వారా కూడా మీకైతే తప్పకుండా అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. అలాగే మీ యొక్క తెలివికి అనుగుణంగా కూడా, కాలానికి అనుగుణంగా కూడా నడుచుకునేటువంటి కొంతమంది వ్యక్తులైతే మీకు తారసపడబోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఏదనుకున్నా తప్పకుండా మీరు విజయం సాధించే అవకాశాలు చాలా బలంగానే కనబడుతూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఏవైతే ఉన్నాయో మీకు జరిగేటువంటి ఆలోచనలన్నీ కూడా ఎప్పటికప్పుడు మిమ్మల్ని మరింత బలంగా మెలకువ వేరేలాగా అయితే ఎన్నో గుణపాఠాలను కూడా నేర్పించే విధంగా అయితే ఉన్నాయి. మీరు రేపటి రోజున మానసిక పరంగా ఎంతో ప్రశాంతంగా అయితే ఉండబోతున్నారు. రేపటి రోజున మీ యొక్క ప్రశాంతత గతంలో ఎన్నడూ కూడా మీరు చవిచూసి ఉండరు. మానసికంగా కూడా ఎంతో ముందుకు వెళ్ళాలని చెప్పి మీరు అనుకున్నప్పుడు తెలియకుండానే ఏదో ఒక పెద్ద ఇబ్బందుల్లో కూరుకుపోతూ ఉన్న విషయం ఇంతవరకు కూడా మీ జీవితంలో జరుగుతూ వచ్చింది. ఇకపైన అలా అయితే కాదు. మీకు తప్పకుండా ఒక మంచి అదృష్ట యోగం అయితే
మీకు రాబోతుంది. తప్పకుండా భోగభాగ్యాలు అనుభవించే రోజైతే మీకు రాబోతుంది. తప్పకుండా మీకు అష్టైశ్వర్యాలు సిద్ధించబోతున్నాయి. రేపటి రోజున మీరు తప్పకుండా ఏదైతే ఒక మంచి ప్లాన్ చేసుకొని ఒక పనిని అనుకుంటూ ఉంటారో అది తప్పకుండా పూర్తయ్యేంత వరకు కూడా మీ చేతుల్లో భగవంతుడైతే భగవంతుని యొక్క అనుగ్రహం అయితే ఉంటుంది. తప్పకుండా ఎటువంటి సంకల్పం అయితే మీరు గట్టిగా అనుకుంటూ ఉంటారో అది తప్పకుండా మీరు నెరవేర్చుకోబోతారు. భగవంతుని యొక్క అనుగ్రహం మీపై చాలా గట్టిగా ఉంటుంది. భగవంతుడు మీకు అటువంటి శక్తిని అయితే ఇవ్వబోతున్నాడు. తప్పకుండా అయితే రేపటి రోజున ఒక స్త్రీ వలన మాత్రం మీకు ఎప్పుడూ కూడా చాలా ఇలానే జరుగుతుందని చెప్పి మీరు అనుకొని ఉంటూ ఉంటారు. కానీ ఇటువంటి స్త్రీ ద్వారా ఈ సందర్భాల్లో ఇటువంటి వార్తలు ఇటువంటి సమయాల్లో ఇటువంటి సందర్భాలు మీకు చేరడం కూడా చాలా ఆశ్చర్యాన్ని అయితే కలిగిస్తూ ఉంటాయి. ఈ రోజున చేసేటువంటి ఒక మంచి లేదా చెడు పనులు ఏవైతే ఉన్నాయో అది ఏదో ఒక విధంగా మీకు మంచి ఫలితాలను అయితే ఇవ్వబోతున్నాయి. ఎన్నో శుభ పరిణామాలను అయితే మీరు ఎదుర్కోబోతున్నారు. గ్రహాల యొక్క స్థితిగతులు అనుకూలంగా ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో చాలా వరకు కూడా మీరు ఆశ్చర్యానికి గురవుతూనే ఉంటారు. రేపటి రోజున జరిగేటువంటి కొన్ని సందర్భాలు ఇవన్నీ కూడా మీకు ఊహించకుండానే అనేక లాభాలు కూడా మీకు రాబోతున్నాయి. ధనవర్షం కురవబోతుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధించబోతుంది. రేపటి రోజున మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు తప్పకుండా ఎంత ఆలోచనాపరమైన భావోద్వేగాలకు కూడా గురి కాబోతున్నారు. రేపటి రోజున మీరు ఏమీ చేయలేక ఆశ్చర్యంలో నిలబడిపోయినట్టు ఉంటారు. మీ విజయాలన్నీ కూడా తలుపు తడతాయి. తప్పకుండా రేపటి రోజున జరిగే విషయాలు మీ ఊహకు అందనటువంటి విషయాలు అయితే జరుగుతూ ఉంటాయి. మీరు ఎప్పుడు కలలో కూడా ఊహించిన విధంగా మీ జీవితంలో రేపటి రోజున జరగబోయే సందర్భాలన్నింటినీ కూడా మీరు చూసుకుంటే కనుక తప్పకుండా ఆశ్చర్యానికి గురవుతారు. ఊహించిన విధంగా ఒక ప్రత్యేకంగా మీ మనసుకు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున ఎంత ఆశ్చర్యంగా ఉంది, ఎన్నడూ నేను చూడలేదే అని అనిపించుకుంటూ ఉంటుంది. రేపటి రోజున మాత్రం భగవంతుని యొక్క అనుగ్రహం మీపై మెండుగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా చేపట్టిన ప్రతి పనిలో ఎంత నిర్విఘ్నం రాకుండా మీకు ప్రతి పనిలో కూడా విజయబాటలో నడవబోతున్నారు. రేపటి రోజున ఖచ్చితంగా మీరు ఉదయం నిత్య దీపారాధన చేసుకోవడం అలాగే దైవారాధన చేసుకోవడం ఎంతో ప్రీతికరమైన రోజు కనుక తప్పకుండా మీరు రేపటి రోజున విష్ణు సహస్రనామాలు లలిత సహస్రనామాలు పఠించడం కూడా చాలా గొప్పగా మీకు మంచి ఫలితాలు అయితే ఎదురు కాబోతాయి. రేపటి రోజున మీరు విష్ణుమూర్తికి తెల్లని పుష్పాలతో పూజించడం అలాగే విష్ణు సహస్రనామాలు పఠించడం కూడా చాలా మంచిది. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించుకోవడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు మీ జీవితంలో ఎదురు కాబోతున్నాయి. రేపటి రోజున చక్కగా అయితే మీరు ఉదయం నుంచి దైవనామస్మరణలో ఉండడం ద్వారా సాయంత్రానికి తప్పకుండా మీరు గొప్ప శుభవార్తలను కూడా ఎదుర్కోబోతారు. రేపటి రోజున మీరు తప్పకుండా తులసి అమ్మ దగ్గర తులసి చెట్టు దగ్గర ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం అలాగే పాలతో తీపి పదార్థాన్ని వండి నైవేద్యంగా పెట్టడం కూడా ఎంతో మంచి ఫలితాలు అయితే మీకు రేపటి రోజున లభిస్తాయి. మీ జీవితంలో ఎన్నడూ చవిచూడని విధంగా ఒక స్త్రీ ద్వారా మీరు ఎంతో లాభాన్ని అయితే పొందబోతున్నారు. అలాగే ఒక చిన్న సలహా ఇచ్చే ద్వారా కూడా ఏదైనా మీకు ఒక మంచి మార్గం కూడా మీకు చాలా సులువుగా అయితే అవుతుంది. రేపటి రోజున తప్పకుండా మీరు దైవారాధన చేసుకోవడం అలాగే ఎటువంటి పనులు ప్రారంభించినా ముందుగా వినాయకునికి తప్పకుండా గరికమాల సమర్పించడం మీకు ఎంతో మేలు ఫలితాలను ఇస్తాయి. వినాయకునికి కుడుములు ఉండ్రాళ్లతో నైవేద్యం పెట్టడం ద్వారా వినాయకుని ప్రసన్నం చేసుకున్న వారవుతారు. తప్పకుండా వినాయకుని యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. పనిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.